श्री सच्चिदानंद समर्थ सद्गुरु साई महाराज की जय। సాయి బిడ్డలందరికీ కూడా సాయిరామ్ అండి. సాయినాథుని ఆశీర్వాదాలతో మనము ఈరోజు సాయి సచ్చరిత్ర మీద రోజుకొక అధ్యాయం చెప్పుకుందాం. వివరణాత్మకంగా ఆ యొక్క చరిత్రని వివరించుకునే ప్రయత్నం చేస్తూ ఆ సాయి దేవుని ఆశీర్వాదాలు కూడా మనందరికీ ఉండాలని వేడుకుంటూ సాయి అమ్మ అనే ఈ యొక్క ఛానల్లో రోజు మీకు సాయి సచరిత్ర మీద వివరణ వస్తుంది. అందరూ శ్రద్ధాభక్తులతో వినండి. సాయినాథుని కృపకి పాత్రులవుదాం. మరి ఫస్ట్ మనము సాయినాథుల వారి ఉపోద్ఘతంలోకి వెళదాం. ఉపోద్ఘతం నుంచి స్టార్ట్ చేద్దామండి. మన ప్రతి ఒక్కరి ఇంటిలోని కూడా సాయి సచరిత్ర ఉంటుంది. ఈరోజు అది అపూర్వమైన గ్రంథం, మనకి అసలు అద్భుతం. దాని గురించి అసలు ఒక అమృతాన్ని రోజు మనం త్రాగుతున్నట్టుగా ఆనందదాయకంగా ఉండే మన సాయినాథుల వారి జీవిత చరిత్ర అది. ఉపోద్ఘతంలోకి వెళదాము. వెళ్ళే ముందు శ్రీ సాయి సచ్చరిత్రము, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ప్రబోధము అని కూడా అంటాము. నిత్య పారాయణ గ్రంథం. ఇన్ని రకాలుగా మనము సాయి సచ్చరిత్రని ఈ రకంగా పూజించుకుంటూ ఆయన అందులో ఉండేవి అన్నీ కూడా వివరణాత్మకంగా తెలుసుకుంటూ అమృతాన్ని మనం కూడా కొంచెం కొంచెం రోజు తాగుదాం. ఇప్పుడు మరాఠీ మూలము వచ్చి శ్రీ అన్నా సాహిబ్ దాబోల్కర్ గారు. మరి బాబా గారు పెట్టిన పేరేంటండి ఆయనకి? హ్యామర్డ్ పంత్. సంక్షిప్తంగా ఆంగ్ల అనువాదము శ్రీ నగేష్ వాసుదేవ్ గుణాజీ గారు. చూడండి ఎంత అద్భుతం. మనకి మరాఠీ నుంచి ఆంగ్ల అనువాదం చేసింది శ్రీ నగేష్ వాసుదేవ గుణాజీ గారు. అలాగే శ్రీ గుణాజీ ఆంగ్ల అనువాదానికి తెలుగు నేత శ్రీ పత్తి నారాయణరావు గారు. అద్భుతం కదండి. మనకి మరాఠీలో నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఈ అమృతాన్ని మనము త్రాగుతూ ఉన్నాం. దీనిని శ్రీ సాయిబాబా సంస్థానం వారు ముద్రించి షిరిడీలో ముద్రిస్తూ ఇప్పటికీ కూడా మనకి సాయి సచరిత్ర దొరుకుతుంది. లేని వాళ్ళు షిరిడీ సంస్థానం నుంచి దీన్ని కొనుక్కుని మనము పూజా గదిలో పెట్టుకొని నిత్య పారాయణ గ్రంథంగా పూజించుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే త్రాగుతూ ఉండాలి. శ్రీ సాయిబాబా చరిత్రను పారాయణం చెయ్యాలంటే ముందు మనకి మరాఠీ భాష రావాలి, అంతే కదండి. మరి ముందు మనం తెలుసుకోవాలని మరాఠీ భాష రావాలి కదా. అలాగే శ్రీ వి గుణాజీ గారిది అంటే సాయి సచరిత్రను చదవాలంటే ఆంగ్ల భాష వచ్చి ఉండాలి, అంటే ఇంగ్లీష్ భాష వచ్చి ఉండాలి. మరి అలాగే మనకు ఈ రెండు భాషలు రావాలంటే మరాఠీ, ఇంగ్లీషు వచ్చి ఉండాలి. ఈ రెండు భాషలు రాని వారి కోసం తెలుగులోకి ఎంత అద్భుతం అండి. మహానుభావుడు మన తెలుగు వారి కోసం ప్రప్రథంగా మన తెలుగువారి కోసమే ఈ రెండు భాషల నుంచి తెలుగులోకి మన 1953లో శ్రీ పత్తి నారాయణరావు గారు మనకి ఈ తెలుగు అనువాదాన్ని ఇవ్వడం జరిగిందండి. నిజంగా ఎంత అదృష్టవంతులను మనం అందించారు మనకి. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ఈరోజు మనందరం కూడా అద్భుతంగా చదువుతున్నామంటే దానికి మూలము ఈ అమృత బిందువుల్ని, అంటే ఒక్కొక్క అక్షరాన్ని కూడా మనము
అమృత బిందువుగా భావించి ఆ యోగ్యంగా ఉండడమే కాకుండా విశేష ఆదరణ పొందింది ఈ తెలుగులో. అసలు అద్భుతమండి. మనము ఈ తెలుగులోకి పత్తినారాయణరావు గారు అన్వయించడమే కాకుండా దీన్ని అద్భుతంగా తెలుగులోకి కూడా ఇచ్చి రోజు కొంచెం కొంచెం అమృతాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. అలాగే ఇది విశేషంగా మన ఆంధ్రులకి నిజంగా వెనలేని విశేష ఆదరణ పొందిందండి ఈ తెలుగు అనువాదం. పత్తి నారాయణరావు గారు తెలుగు అనువాదాన్ని చక్కగా మన తెలుగు వారు అందరం కూడా ఎంతో అద్భుతంగా దాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఆ సాహిత్యాన్ని మనం ఎంత అద్భుతంగానో పొందుతున్నాము. ఈ గ్రంథం అంత గొప్పదండి. మనకి ఈ గ్రంథాన్ని 2003లో 3వ సంవత్సరము మే 19న పత్తి నారాయణరావు గారి రచన మన ఈ తెలుగు అనువాదము 50 సంవత్సరాల వసంతాలను పూర్తి చేసుకుందండి. ఎప్పుడు 2003కే, అంటే మే నెల 2003 మే నెల 19వ తారీఖుకే పత్తి నారాయణరావు గారి తెలుగు అనువాదం వచ్చి 50 సంవత్సరాలు అయిపోయిందండి. ఈ 50 సంవత్సరాల నుంచి కూడా మనము ఈ పత్తి నారాయణరావు గారి తెలుగు అనువాదాన్ని చదువుకుంటూ నిజంగా సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందుతున్నామండి మనం ఈరోజు. మన సద్గురు సాయినాథుల వారి ఆశీర్వాదాలు పొందుతున్నాం. ఎంత అద్భుతంగానో అసలు ఆ చరిత్రని నిజంగా మీరు ప్రతి ఒక్కరూ మనసు పెట్టి చదవలేని వారు వినండి, చదవగలిగిన వారు నిజంగా అక్షరాన్ని కూడా అమృతంగా స్వీకరిస్తున్నట్టుగా భావిస్తూ చదవండి. దాంట్లో పరమార్థం వేరండి. మరి అలాంటి మన శ్రీ సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని ఎప్పుడూ మనం పొందాలంటే మనము ఈ సాయి సచరిత్రలు గ్రంథాన్ని చదువుకోవాలి. మరి ఉపోద్ఘాతం తెలుసుకున్నాం. మనము బాబా గారి గురించి కొంచెం కొంచెంగా తెలుసుకుందాం. మళ్ళీ రేపు 1వ అధ్యాయంలో మీకు వివరణాత్మకంగా కొంచెం కొంచెంగా ఈ యొక్క అమృత భాండని బాబాగారి ఆశీర్వాదాలతో మీకు అందించడం జరుగుతుంది సాయి బిడ్డలారా. మరి రేపు కలుసుకుందామా 1వ అధ్యాయంలో. సాయిరామండి.